నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. गर्भाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेशौ. కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో మొన్న జరిగిన మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు మా గ్రామంలోని భక్తులు కమిటీ వాళ్ళు కలిపి ఈ రోజు మహా అన్న సమారాధన ఏర్పాటు చేశారు. దాని గురించి గ్రామంలోని వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ శివాలయాన్ని దర్శించుకుని భోజనం అన్న సంతర్పణని తిలకిస్తూ వాళ్ళ యొక్క ఆరగిస్తున్నారు. మరి యొక్క విశేషం ఏంటంటే, ఈ గ్రామంలోని ఉన్న శివాలయానికి ప్రసిద్ధి ఏంటంటే, మన తాండవ నది పరివాహక ప్రాంతంలో ఒక్క అల్లిపూడి శివాలయానికి ఒక్కటే ఉత్తర వాహినిగా ఉన్నది. అది కాశీక్షేత్రంలో గంగా నది ఒడ్డుని కాశీక్షేత్రం ఉంది. ఈ తాండవ నది ఒడ్డుని ఈ అల్లిపూడి క్షేత్రం, ఉమామహేశ్వర స్వామి క్షేత్రం ఉన్నది. ఈ రెండింటికి అలా ఒక్కటే ఉన్నది. అందువల్ల ఈ క్షేత్రానికి విశేషమైన ఘనత మొదటి నుంచి ఉన్నదని కట్టినప్పుడు సిద్ధాంతి గారు కూడా తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్లేస్ కూడా అమరింది. ఆ రోజు నుంచి అంచెలంచెలుగా దీని అభివృద్ధి సాగుతూనే ఉంది, ఇంకా సాగుతుంది. అదేవిధంగా ఈ గ్రామాన్ని మన ఎమ్మెల్యే గారు కూడా దత్తత తీసుకోవడం అని తెలిసింది. అందువల్ల ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క శివాలయం మీద దృష్టి పెట్టి ఇంకా ఇదిగా చేసి, అదేవిధంగా ఇక్కడ ఒక వెంకటరమణమూర్తి గుడి కూడా ఏర్పాటు చేయిస్తే ఇంకా బాగుంటుంది. అది